ఇక్కడ ఒక ఒక ఒకప్పుడు పరిస్థితిని ఇప్పుడు నువ్వు పోల్చుకుంటే ఇప్పుడు కరెంట్ లేనిది అసలు ఊహించుకోలేము. కనీసం 5 నిమిషాలైనా కరెంట్ లేకపోతే పరిస్థితి మొత్తం పగలే, రాత్రే కాదు పగలు కూడా, పగలు కూడా కరెంట్ పోతే అసలు పరిస్థితి ఏంటనేది ఊహించుకోలేం కదా. అలాగే గూగుల్ పరిస్థితి కూడా అంతే. గూగుల్ లేకపోతే ఏంటి అనేది ఒకసారి ఊహించుకుంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది కదా. అలాంటి నేపథ్యంలో ఈ ఈ చర్చ అంతా, ఇలాంటి మాటలు ఇవన్నీ చూస్తున్నాం. దీని మీద వస్తున్న ఇంకొక కామెంట్ అంటే జాబ్స్ విషయంలో. జాబ్స్ మా అవుతాయి 200 వస్తాయని ఇందాక చెప్పాడు కదా విజయ్, కాదు 2000 వస్తాయని ఒక 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 ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయి ఉండొచ్చు. ఇంకొక ఎక్స్పర్ట్ ఏంటంటే మరీ ఎక్కువ కాదు కానివ్వండి, 5,000 to 6,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, బట్ ఇండైరెక్ట్ కానీ సెడ్యూసివ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ 1.5 lakh వరకు ఉండే అవకాశం ఉంది. ఏది ఇప్పుడు మనం హైటెక్ సిటీలో చూస్తున్న రకరకాల క్యాబ్స్, రెస్టారెంట్స్, లేకపోతే మాల్స్, డిపెండెంట్స్ అనమాట, ఐటీ కంపెనీ మీద డిపెండ్ అయ్యి నడిచే వ్యాపారాలు. సో ఇది చూసినప్పుడు డైరెక్ట్ జాబ్ ఎంప్లాయ్మెంట్ మీద ప్రజలకి ఉన్న ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఒక ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? వెంకటకృష్ణ గారు, దీంట్లో వాస్తవంగా డేటా సెంటర్లో 3 types ఆఫ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే డేటా స్టోరేజ్కి సంబంధించి, అలాగే నెట్వర్క్ సంబంధించి ఉంటుంది, ప్లస్ సర్వర్స్ సంబంధించి సర్వర్స్ మెయింటెనెన్స్ కావచ్చు, దాంట్లో యాక్సెస్ కంట్రోల్స్ కావచ్చు, ఇలాంటివంతా కూడా ఉంటుంది. అంటే సెక్యూరిటీలో ఇది వస్తుంది, డేటా సెక్యూరిటీలో వస్తూ ఉంటుంది. సో వీటిల్లో ఈ 3 కూడా, ఏది సర్వర్స్, నెట్వర్క్స్, వీటి మీద డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనం అనుకున్నట్లు యాక్చువల్లీ ఇట్స్ ద బేసిస్. చాలా మంది ఏం చేస్తున్నారంటే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి 6,000 అప్రాక్సిమేట్లీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పారు. దాన్ని కోట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా స్కేల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. ఒక నార్మల్ యావరేజ్ డేటా సెంటర్కి ప్లస్ ఇక్కడ హైపర్ స్కేల్ డేటా సెంటర్కి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ లో వాల్యూ ఉంటుంది. అది పూర్తి డిప్లాయ్ అయిన తర్వాత మనం అనుకున్న దానికంటే కనుక 2-3 రెట్లు పెరిగే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడు ఇందాక కొంతమంది అన్నట్లు 200 ఉంటారు, ఒక చౌకబారుగా తక్కువ స్థాయిలో చేయడం కోసం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా హర్షించదగినవి కాదు. రెండోది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ప్రతిరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే అది ఇంకో విషయం. ఐటీ కంపెనీస్ బీపీఓ సర్వీసులు మాత్రమే హైదరాబాద్ ద్వారా ఉన్నాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాటికన్నా అత్యంత శక్తివంతమైనది ఈ రోజు ఏ డేటా హబ్ అన్న విషయం కేవలం ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకే, పూర్తి కోర్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడో యూఎస్ లో ఉండే క్లయింట్లకి, ఎక్కడో యూఎస్ లో ఉండే వాటికి ఇక్కడ మనం వచ్చేటప్పటికి సర్వీస్ ప్రొవైడ్ చేయడం యాజ్ బీపీఓగా ఒక ఐటీ కంపెనీ బ్రాంచెస్ గాను, లేకపోతే ఇక్కడ ఉండే యూనిట్స్ గాను మనం సర్వీస్ చేయడానికి ఒక హబ్ అనేది, ఐటీ హబ్ అనేది ఇండియా నుంచి ఆపరేట్ అవడానికి ఉన్న వ్యత్యాసం చాలా మందికి అర్థం కావట్లా. సో ఇప్పుడు యుఎస్ లో ఆల్మోస్ట్ డేటా సెంటర్స్, సర్వర్స్, ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడంతా ఉంటే, అక్కడ ఎలాగైతే యుఎస్ సూపర్ పవర్ గా ఉందో ఈ రోజు ఇండియా అనేది, వైజాగ్ అనేది అలాంటి సూపర్ పవర్ కాబోతుంది అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ యుఎస్ మనం సర్వ్ చేయడం కాదు, ఇక్కడే ఎవ్రీథింగ్ ఈజ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ దేర్ అని చెప్పేసి అన్న విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో చైనా, యుఎస్ తర్వాత చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అత్యంత కీలకమైనప్పుడు వెంకటకృష్ణ గారు, అత్యంత కీలకమై ప్రపంచం మొత్తాన్ని శాసించబోతుంటే దాని యొక్క ఫస్ట్ స్టెప్ అనేది భారతదేశంలో వైజాగ్ లో పట్టడాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది 1.5 lakh కాదు, 5 lakhs కి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇట్ మే టేక్ సమ్ టైం. ఎందుకంటే అనుబంధ సంస్థలు కానీ గూగుల్ ఇక్కడ పెట్టిందంటే, ఇంతకుముందు విజయ్ కుమార్ గారు సార్ బీజేపీ సార్ అన్నట్లుగా, రామ్ కుమార్ గారు అన్నట్లుగా పూర్తి స్థాయిలో వేరే కంపెనీ గూగుల్ ఇక్కడ పెట్టిందంటే అసలు అంత ఈజీగా గూగుల్ ఇక్కడ పెడుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అప్రోచ్ అయ్యి ఉంటారు? ఎంతో మంది అప్రోచ్ అయ్యేసి ఎన్నో రకాల కన్విన్స్ చేసి మా దగ్గర పెట్టండి అని చెప్పేసి ట్రై చేస్తే గూగుల్ వైజాగ్ సెలెక్ట్ చేసుకోవటం కనుక ఎంత స్ట్రాటజిక్ మూవ్ ఉంటుంది. ఒక సంస్థకు దగ్గర పెట్టాలి అంటే కనుక వాళ్ళు ఎంత ఆలోచిస్తారో చూడండి. అంటే ఇక్కడ దక్షిణ ప్రభుత్వం ఉందా, లేకపోతే కనుక స్మూత్ గా ఆపరేషన్ జరుగుతూ ఉంటాయా, ప్లస్ జియోగ్రఫికల్ గా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, అండర్ సీ కేబులింగ్ వ్యవస్థ ఎలా ఉంది, ఇలా ఇన్ని రకాలు ప్లాన్ చేసుకొని వాళ్ళు
నెక్స్ట్ రాబోయే 50-100 సంవత్సరాల పాటు మేము ఎఫెక్టివ్ గా ఇక్కడ పనిచేయగలుగుతాం అని చెప్పేసి నమ్మకం కుదిరితేనే కదా ఇక్కడికి వస్తుంది. సో ఆ సంస్థ ఇక్కడికి వచ్చిందంటే మిగతా ఎన్ని పెద్ద పెద్ద సంస్థలో, మధ్య తరహా సంస్థలో చిన్న చిన్న మనబోటి వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక చిన్న స్టార్ట్అప్ పెట్టాలనుకున్నాను. సో ఇదంతా కూడా నా చిన్న స్టార్ట్అప్ లాంటి కూడా ఎన్నో వచ్చే స్కోప్ అయితే ఉంది కదా. సో ఇన్ని రకాల సంస్థలు వచ్చిన తర్వాత పూర్తిగా ఎంప్లాయ్మెంట్ అనేది 5-6 lakhs వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి తక్కువ చేసి చూపించడం ద్వారా ఇది వేస్ట్, అండర్ వాల్యూడ్ అని చెప్పేసి అంటాం అనేది ఏమాత్రం సమంజసం కాదు వెంకటకృష్ణ గారు. యా అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే